క్షేమకూర్తి ప్రాంతానికి చెందినవారు. తనకి విపరీతంగా కడుపులో నొప్పి వస్తున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామని చెప్పి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో డాక్టర్స్ అన్ని చెకప్స్ చేసి, అమ్మా నీ గర్భసంచిలో గడ్డు ఉంది, అలాగే నీకు లివర్ ప్రాబ్లం కూడా ఉందమ్మా అని చెప్పినప్పుడు అక్క చాలా భయాందోళనకి గురైపోయి ఇంటికి వెళ్ళి ఏంటా నా పరిస్థితి, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని మందులు వాడే అంత ఆర్థిక స్తోమతి నాకు లేదు, ఏం చేయాలా అని ఆలోచించుకుంటున్నప్పుడు అక్క వాళ్ళ అల్లుడు గారు వచ్చి, అక్క పలానా చిల్లూరుపేటలో తండ్రి సన్నిధి చర్చ్ ఉంది అక్క, అక్కడికి వెళ్దాం, అక్కడ ప్రార్థన చేసుకొని వద్దాం అక్క, దేవుడు అద్భుత రీతిలో నీ జీవితంలో కార్యం చేస్తాడని చెప్పి తీసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉపవాస ప్రార్థన, అదే రోజు శుక్రవారం వాళ్ళు వచ్చి కూడుకొని ఆ ఉపవాస ప్రార్థనలో ఏకీభవించి అక్క విశ్వాసంతో ప్రార్థన చేసుకొని వెళ్ళి మరలా టెస్టులు చేయించుకున్నప్పుడు, అమ్మ ఎటువంటి ఇబ్బంది లేదు, నీకు క్షేమంగా ఉన్నావు అని చెప్పి సాక్ష్యం ఇచ్చారంట. దానికి ముందు ఒక కవర్ నిండా ట్యాబ్లెట్స్ ఇచ్చారంట. ఈ ట్యాబ్లెట్స్ కూడా అవసరం లేదమ్మా, ఇవన్నీ రిటర్న్ ఇచ్చేసి వెళ్ళి తల్లి అని చెప్పి అన్నారంట. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని